1 అలా అన్నవాడు అవుట్. అర్థమైందా? ఓకే, 1 2 3. ఎవరు గెలిచారు? ఎవరికంటే అవుట్. సో ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ వారి అటెన్షన్ని మనం చూడగనాలి. మనం చూడగనలేకపోతే వారు మన వైపు ఆకర్షితులు కాలేదు. అందులోనూ మధ్యస్థం ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా భారంగా ఉంది కదా. కాబట్టి ముందుకెళ్దాం. ఓకే, మీ ఏకాగ్రత నా మీద ఉంచినందుకు మరొకసారి మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న బిడ్డల యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాల్ని మనం క్రోడీకరించి జ్ఞాపకం చేసుకోవడానికి ముందు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం ఏమేమి జ్ఞాపకం చేసుకున్నామో నేర్చుకోలేదు సుమా. ఏమేమి చూసామో విన్నామో వాటిని ఒక్కసారి మననం చేసుకుందాం. ఓకే, రెడీ. ఏమేమి నేర్చుకున్నాం, ఏమేమి తెలుసుకున్నాం చెప్పండి ఒకసారి. ఇక్కడ మగపిల్లలు ఏం మాట్లాడటం లేదు, ఆడపిల్లలే మాట్లాడుతున్నారు. మగపిల్లలు మాట్లాడాలి కదా. ఎస్, ఇప్పుడు మీరు కూడా గట్టిగా మాట్లాడాలి కదా. ఎస్, మాట్లాడండి. సో ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే వారి యొక్క గురిని మనం మార్చుకోవచ్చు కదండి. సో ఇప్పుడు మనం పొజిషన్కి వచ్చేసేద్దాం. ఓకే, ఫలభరితమైనటువంటి పాటల వలన టీచర్కి ఏంటో లాభం చూద్దాం. కదా, పాటలు పాడటం వల్ల సండే స్కూల్లో ఏంటి లాభం? ఓకే, రైట్. మనం చెప్పే అంశాన్ని పాడతారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఒకసారి, గట్టిగా చెప్పలు కొట్టాలి. అలా కాదు 1 2 3. వెరీ గుడ్. మనం ఏమైతే బోధించటానికి ప్రయత్నం చేస్తున్నామో ఓ చిన్ని పదాలతో ఉన్నటువంటి పాట ద్వారా ముందుగా వారి హృదయంలోకి పంచుతాం. సో మనం చెప్పేదానికంటే చూస్తూ వినేదానికి పిల్లలు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక పాట ద్వారా పాఠాన్ని ముందుగానే వారికి అప్లై చేయవచ్చు. ఒక పదం ద్వారా చిన్న బిడ్డల హృదయంలోకి మనం చెప్పాలి అనుకున్న దాన్ని చొప్పించవచ్చు. ఒక చిన్న బిడ్డకి ఎందుకు పాఠం నేర్పించడానికి ముందు పాట నేర్పించాలి అంటే 2 మనస్తత్వాలు కలిగినటువంటి పిల్లలు మన మధ్య ఉన్నారు. ఒకరు రక్షించబడ్డ వారు ఉన్నారు, ఒకరు రక్షణ లేని వారు ఉన్నారు. సో ఈ 2 హృదయాలని మన దగ్గర పెట్టుకొని మన పాఠాన్ని బోధించేటప్పుడు ఈ పిల్లలకి ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి వస్తుంది. మనము దైవారాధన ఎందుకు చేస్తామో చెప్పండి. పెద్దవాళ్ళుగా వాక్యానికి ముందు ఆరాధన క్రమాన్ని ఎందుకు చేస్తాం? ఎస్, రైట్. ఆరాధన క్రమం ఎక్కడున్నా అసలు మొదట పరలోకంలోనే ప్రారంభమైంది. తండ్రి అయిన దేవునికి బహు ప్రీతికరమైనటువంటి విషయం అదొకటి. కానీ దాని ద్వారా ఎంతమంది పాడైపోయారు? మొదటి గాయకుడి పేరేంటి? లూసిఫర్. తానుతో ఉన్నటువంటి దూతగణం అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాంటి పిల్లలు మన మధ్య లేరా? సో వాళ్ళతో మనం చెప్పేటప్పుడు ఎలాగ చెప్పాలో తెలుసా?
దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు కరుడు కట్టినటువంటి హృదయాలు కూడా కరిగిపోతాయి. కాబట్టి వారికి మనం చెప్పబోయేదాన్ని ముందుగా మనం పాటలతో సిద్ధం చేసుకొని పాఠం కంఠత వాక్యం ఒకదానికి ఒకటి లింక్ అయి ఉండాలి. పాట వేరుగా ఉండకూడదు, పాఠం వేరుగా ఉండకూడదు, కంఠత వాక్యం వేరుగా ఉండకూడదు. సో ఇప్పుడు దాన్ని సపరేట్ అయిపోతే దానికి కనెక్షన్ ఏమైనా ఉంటుందా? కాబట్టి పాటకి, హృదయానికి, పాఠానికి, కంఠత వాక్యానికి లింక్ ఇవ్వటమే పాట ఉద్దేశం. ఇప్పుడు మనం చెప్దాం, ఎందుకు మనం పాటలు నేర్పించాలి అంటే చాలా మంది రకరకాలైనటువంటి ఒపీనియన్స్ చెప్పారు. సో నేను చెప్పేది ఏంటంటే 4 విషయాలు. ఒక పాఠం, తర్వాత కంఠత వాక్యం ప్లస్ హృదయం. సో ఈ 4గింటికి ముడి వేశారు మన పెద్దలు. మనం ఇక్కడికి వచ్చి ఏం చెప్తాం? పాఠం ఏదో చెప్పేస్తాం. పాఠంతో పాటుగా పాట ఏదో నేర్పించాలి కాబట్టి నేర్పిస్తాం. కంఠత వాక్యం కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేస్తాం. అవన్నీ కూడా పాస్టర్ గారు చెప్పారు, చూస్తూ ఎప్పుడు కూడా చెప్పకూడదు అని. పుస్తకం చూస్తూ చెప్పకూడదు అని చెప్పారా లేదా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? పాట వలన పిల్లవాని యొక్క హృదయం లోపలికి ఏమవుతుంది? మెసేజ్ వెళ్తుంది. మెసేజ్తో పాటుగా హృదయం కూడా మెత్తనైపోతుంది. కరుడు పెట్టినటువంటి హృదయం కూడా ప్రార్థించాలనే మనసుకు వచ్చేస్తుంది. అందుకు పాట కంఠత వాక్యం హృదయంతో కనవేసుకుపోవటానికి ముఖ్య కారకులుగా ఉండాలి అని బైబిల్ వాక్యం చెప్తారు. ఇప్పుడు దేవుని స్తుతించడం అంటే ఏంటో చెప్పండి పెద్దలుగా. ఇప్పుడే విన్నాం మనం. దేవుని ప్రసన్నత చేసుకోవటమే. అవును కదా? సో దేవుడు కఠినంగా ఉంటాడు. ఎందుకు నువ్వు ప్రార్థనకు రాలేదు, ఎందుకు నువ్వు వాక్యాన్ని చదవలేదు అనే కష్టంతో ఉన్నాడు అనుకోండి. దేవుని ఇప్పుడు మనం ఏం చెప్తాం? దేవుడు నువ్వు చాలా మంచివాడు అయ్యా, దేవుడు చాలా గొప్పవాడు అయ్యా, నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, నీ మంచి మనసు అయ్యా, నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడా లేదా? పాటలో భావాంతరంగా అని. సో అందుకు మనం పిల్లలకి పాట కంఠత వాక్యం నేర్పిస్తూ హృదయ లోపలికి వాక్యాన్ని విత్తాలి. కాబట్టి పాటల వల్ల లాభం ఉందా లేదా? అదేవిధంగా నష్టాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నున్నాయి? లాభాలు ఎన్ని ఉన్నాయి, నష్టాలు కూడా ఎన్ని ఉన్నాయి? అదే ఎన్నున్నాయి? లాభాలు ఎన్నో చెప్తే నష్టాలు అదే కదా మరి. ఎన్నున్నాయి? ఎన్నో మరెన్నో మరెన్నో. రైట్. సో ఎన్నో మరెన్నో చూద్దామా? రైట్. సంగీతానికి ప్రాణం ఏంటో చెప్పండి. కీబోర్డ్లోనే రకరకాల విధానాలు ఉన్నాయి. రాగం స్వరాలు కదా. ఈ స్వర స్థాయి చాలా భిన్నంగా ఉంటుంది. చాలా మంది అంటూ అది ఎంత బాధగా ఉంటుందో పక్కన వాళ్ళకి కదా. అంత బాధలు ఉంటాయి అన్న అంటూ ముందుకెళ్ళా. మనం ఎందుకు పాడాలి అంటే దేవుని ప్రేమను చిన్న బిడ్డలకి తెలియచేయటానికి పాడాలి. రెండవదిగా మన సంతోషాన్ని పంచుకోవటానికి బిడ్డలకు
కూడా ఒక అవకాశాన్ని ఇవ్వడానికి పాటల ద్వారా ప్రభువుని స్తుతించడానికి బిడ్డలకి పాటలు నేర్పించాలి. ఆ తర్వాత సంతోషాన్ని, సమాధానాన్ని, దుఃఖాన్ని కూడా తెలియజేయాలి. అందుకే పాటలు పాడేటప్పుడు దుఃఖంగా పాడే పాటలు కూడా చాలా ఉంటాయి. దానికి ఒక రాగం కూడా ఉంటుంది. ఏ రాగమో తెలుసా? అది తెలిసిన వారికే అర్థం. అది చాలా చాలా హృదయానికి బాధ కలిగించేటట్లుగా ఉంటుంది. సంగీతం కానీ, పాడే స్వరం కానీ, గళంలో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట హృదయాన్ని తాకు ఆనందభరితం. ఇలా కొన్ని రాగాలతో మనం పాడుతూ ఉన్నప్పుడు బిడ్డలకు కూడా ఓహో, నేను ఏదో చిన్న పొరపాటు చేసి ఉన్నాను కదా, అందుకే ఈ పాట ద్వారా నా మనసు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. నిజమే కదా, ఈ పాటలో ఉన్న మాటలన్నీ నా కోసమే కదా అనే మనస్సులోకి వస్తారు కొంచెం వయసు కలిగినటువంటి పిల్లలు. సో పాటల వల్ల చాలా లాభాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. అవి తర్వాత చూద్దాం. అయితే నిరీక్షణను కలిగించేటట్లుగా కూడా ఈ పాటలు పిల్లలకి ఉపయోగపడతాయి. మన నిరీక్షణ ఏంటి? పరలోకం. పరలోకం వెళ్ళాలి అంటే ప్రభువుని ఆరాధించాల్సింది. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత భయాన్ని పోగొట్టేటట్లుగా కూడా ఉంటాయి కొన్ని పాటలు. ఏం పాటలు అన్నది? దావీదు గొలియతును ఒడిసెలతో కొట్టే, ఎలా కొట్టే? గిరా కొట్టి కదా. భయాన్ని పోగొడతాయి, సంతోషాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, త్యాగాన్ని ఇస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా కృతజ్ఞత భావంతో పాడే పాటలు కూడా లేకపోలేదు. కాబట్టి పాటల వలన బిడ్డలకు చాలా 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 విషయాలు ఉన్నాయి. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు 5వ అధ్యాయం 19వ వచనం, ఆ తర్వాత 20వ వచనం. సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇదండి పాటల యొక్క అంతరంగం, అంతర మథనం కూడా. చాలా మంది పాటలు పాడేటప్పుడు వాళ్ళ పాటలు పాడతామంటే వాళ్ళ బాధ చూడాలండి. పక్కన కూర్చొని సంతోషగానాలతో పాటలు పాటలు పాడుతూ ఉంటే పక్కన వాళ్ళు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, కూర్చొని రాకమున్నా బాగుంది, పాట నాకు రాకపోయే వాడవచ్చు, ఏం చేయాలి ఇప్పుడు? అతి పరిశుద్ధుడా అని పడుతూ ఉంటారు వీళ్ళు. ఆ పాట వీళ్ళకి రాదు. ఎందుకు రాదు? పాడాలని మనసు అప్పుడు రాలేదు కనుక ఇప్పుడు రాలేదు. ఈ భావనను తొలగించడానికి పిల్లలకు పాటలు మనం ఎప్పుడు కూడా నేర్పించాలి. అందుకే భయాన్ని పోగొట్టేటట్లుగా ఈ పాటలు మనం కూడా నేర్పించాలి. ఆ తర్వాత ఇంకా పాటల వల్ల లాభాలు ఎన్నాయంటే అవి చెప్పనలవగానేటువంటి విధంగా ఉంటుంది. అందుకే పిల్లలకి ఆరాధన క్రమాన్ని నేర్పించడానికి, మన సంఘంలో ఉన్నటువంటి ఆరాధన క్రమాన్ని నేర్పించడానికి పాటలు చాలా అవసరం. ఆ తర్వాత వాక్యాన్ని వినటానికి చదువు చేయబడేటటువంటి సమయం ఆరాధన సమయం. ఆ తర్వాత కొలస్సీ సంఘానికి రాస్తున్నారు పౌలు గారు 3వ అధ్యాయం 15-16 వచనాలు. మన నిరీక్షణ చాలండి. ఇప్పుడు ఒకరికి బోధించచ్చు మన నిరీక్షణని తెలియచేయడానికి పాటలు చాలా అవసరం. ఓకేనండి, పాటలు అవసరమే, మనం వాటికి చాలా విలువ ఇవ్వాల్సిందే. కానీ యాక్షన్ సాంగ్స్ ఎందుకు? చాలా సంఘాలలో అభినయం చేస్తూ పాటలు పాడడానికి ఇష్టపడరు. ఎందుకు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఎందుకు?
మనం చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి సంఘాలలో కొన్ని సంఘాలలో అభినయానికి ఎక్కువ అవకాశం ఎవరు? ఎందుకు? అది శృతి మించిపోయి మళ్ళీ ఏదైపోతుంది నమ్సెక్షన్లో రైట్ రైట్ గుడ్ గుడ్. సో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయన్నాను కదా. సో ఇదొక కదా ఒక పాయింట్. సో అంటే వారు వేసినటువంటి దాన్ని ఏమంటాము, లైక్ బీమ్. ఆ బీమ్ అంటే ఏమంటారు దాన్ని? పునాది. పునాది. సో ఆ పునాది అంటే పునాది అంటే ఏంటి? మన సిద్ధాంతం కదా. మన సిద్ధాంతాలు ఎలాగ మన బిడ్డల్ని, మన పెద్దవాళ్ళని కట్టుకుంటూ వచ్చామో అలాగే చిన్న బిడ్డలను కూడా కట్టుకుంటూ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టపడరు కొంతమంది. సో యాక్షన్ సాంగ్స్ వల్ల లాభాలు ఏంటయ్యా అంటే త్వరగా నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టకుండా చాలా తక్కువ సమయం పడుతుంది. ఆ తర్వాత రెండవది ఏంటంటే ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవటానికి చిన్నపిల్లలకి అభినయ గీతాలు చాలా అవసరపడతాయి. కంఠత్వాక్యం అనగానే గుర్తురాదు. అభినయ గీతం పాడుతూ ఉంటే కంఠత్వాక్యం కూడా ఇదే కదా, ఆ రోజు అక్క నేర్పించారు కదా అన్న ఆలోచనలోకి చిన్నబిడ్డలు వెళ్ళిపోతారు. కాబట్టి ఇవి చాలా అవసరం. ఆ తర్వాత దేవుని మహిమార్థం మన శరీరాన్ని ఉపయోగించడం కూడా ఒక తలాంతి. కానీ బయట చేసినట్ల విధంగా మనం చేయకూడదు సుమా. మనలో ఉన్నటువంటి తలాంతులు ఎన్నో ఉంటాయి. ఆ తలాంతులన్నింటినీ ఏ సమయంలో దేని కొరకు ఉపయోగించాలో దాని కొరకే ఉపయోగించాలని దేవుని ఆశయం అయినది. అందుకే మనం ఏం చేయాలంటే ఈ విషయాలు అర్థం చేసుకుంటూ దేవుని మహిమపరచడానికే తప్ప మరో దానికి ఈ యాక్షన్ సాంగ్స్ని మరి ఉపయోగించకుండా కొన్ని సందర్భాలు ఉండటమే లేదు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే శారీరకమైనటువంటి వ్యాయామం కూడా ఈ యాక్షన్ సాంగ్స్లో ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేసి రాగానే ఒక యాక్టివిటీ చేసామా లేదా? సో దానివల్ల కొంతైనా ఉపశమనం వచ్చిందా లేదా? శారీరకంగా మనం అలసిపోయిన పరిస్థితులు, ఎందుకంటే అప్పుడు భుక్తాయాసంగా ఉంటుంది. నిద్రని అధిగమించడానికి ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఉదయాన్నే మంచి వ్యాయామం ఎలాగ ఉంటుందో సండే స్కూల్లో VBSలో యాక్షన్ సాంగ్స్ అంతగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత పాటలు నేర్పించేటప్పుడు మన మనస్సుల్లో ఉంచుకోవలసినటువంటి విషయాల్ని 1-2 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేసి ఈ అంశాన్ని త్వరగా ముగించేస్తాను. సో ఎవరికి నేర్పించాలి ఈ అభినయ గీతాలు? ఎవరికి నేర్పించాలి? అందరికి. ఓకే, నేను అనుకుంటున్నాను బిగినర్స్, ప్రైమరీ, జూనియర్స్, ఇంటర్, జూనియర్ లేకపోతే సీనియర్. సో 4-5 భాగాలు చేస్తే ఎవరికి మనం నేర్పించాలి ఈ పాటలు? ఎవరు మాట్లాడలేదు అమ్మా? అందరూ నేర్పించాల్సిందే కదా. ఇప్పుడు మీరు సందిగ్ధంలో పడ్డారు. ఎవరికి నేర్పిస్తే బాగుంటుందబ్బా? అందరికీ నేర్పించాల్సిందే. కానీ క్లాసులోకి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలకి ఏ విధంగా చెప్పాలో ముందు భాగంలో నేర్చుకోండి. సో ఈ పాటల యొక్క నిడివి 4-5-6 లైన్ల కంటే ఎక్కువ ఉండకూడదు. చాలా పెద్ద పాట అయినా సరే దాన్ని కత్తిరించి 4-5 లైన్లలోకి తీసుకొని రావాలి. చిన్న పాటగా ఉండాలి. అదే సండే స్కూల్లో మనం నేర్పించాలి. పెద్ద పాటలు 10 లైన్లు, 15 లైన్లు, 20 లైన్లు ఇలాగే చేయవచ్చా? పెద్దవాళ్ళు పాడుకునే పాటలు అంటే. సో ఇవన్నీ మనం నేర్పించేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత పాటలు పాడటం వల్ల చివరగా సండే స్కూల్ టీచర్కి ఉపయోగం ఏంటి? అసలు సండే స్కూల్కి ఉపయోగం ఏంటో
అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీచర్కి ఏంటి ఉపయోగం అమ్మా? అమ్మ మీరు మీరు అమ్మ మీరు అమ్మ గారికి బాగా అమ్మా రైట్. ఎస్, వెరీ గుడ్. అందరినీ ఒకే మనసుతో నింపేస్తుంది పాట. అందుకు టీచర్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు తెలుసా? పాఠం చెప్పేటప్పుడు పిల్లలకు అర్థం అవడానికి ఒక్క మనసుతో ఉండాలి పిల్లలందరూ. సో పాటలు అలాగ మరిచేస్తాయి. టీచర్ చాలా అవసరం ఇది కూడా. ఆ తర్వాత టీచరు పిల్లలకి మధ్య ఉన్నటువంటి బంధం పెరిగిపోతుంది. మా అక్క చూడండి ఎంత చక్కగా పాడుతుందో, ఎంత అభినయం చేస్తుందంటూ అక్క దగ్గరికే వస్తారు. అలాగే వారు ఎందుకు ఆమెకి అభినయం రాదు, పాట అంతకంటే రాదు అని అనుకుంటారు చాలా మంది కదా కదా, అవునా కదా? సో అందుకే పిల్లలు ఏం చేస్తారంటే చక్కగా పాటలు పాడే వాళ్ళ దగ్గరికి వస్తారు. ముఖ్యంగా జూనియర్ పిల్లలు. ఆ పిల్లలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్టో తెలుసా? అక్కడ దగ్గరికి వచ్చి మెల్లిగా అక్క బాగున్నా అక్క, వచ్చి పాట పాడతానక్క, కూడా కూర్చోరా అడే కూర్చో. ఇంకొక రాడు, మధ్యలో అయినా రాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? పాటకి సమయం ఇవ్వాలి. అప్పుడు మనం ప్రిపరేషన్లో కొంత భాగాన్ని ఉపయోగించవచ్చు. సో ఇలా మనకి చాలా ఉపయోగార్థంగా బిడ్డలు ఉంటారు. పాటలు చక్కగా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పాటలు నేర్పించడం వల్ల పిల్లలకు లాభమా, టీచర్స్కి లాభమా? ఎక్కువ లాభం ఎవరికి? టీచర్కి. మనం చెప్పబోయేదని ఈజీగా నేర్పించవచ్చు. ఓకేనండి, ఇదండి పాటల యొక్క సారాంశం. సో ముందుకెళ్దాం. ముందుకు వెళ్ళక ముందు ఓ చిన్ని పాటని జ్ఞాపకం చేస్తున్నాం. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు. ఎంతమందికి వచ్చి ఈ పాట? 1 2 3 4 5. ఓకే, ఎంతమందికి వచ్చండి? అమ్మ చెల్లి మీరు వచ్చండి, ఇక్కడికి వచ్చండి. ఇంకెవరికి వచ్చండి? ఇంకా చేతులు ఎగవు. ఎస్, రండి 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 అమ్మ రండి. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. పాపము చేయను. ఓకే, నీకెవరికి వచ్చు? ఓకే, మీకు ఇలాంటి రైట్ రైట్. ఒకసారి నేను పాడుతూ ఉంటాను, అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు మీకు అభినయాన్ని చేస్తారు. ఓకేనా? ఓకేమ్మా, రైట్. ఓకే, ఇంకెవరు వస్తారు? తోడు ఎవరికి వస్తారు? తోడు 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 ఎవరు వస్తారు? తోడు తోడు ఎవరు లేరా? అక్కడెక్కడ చేయి లేచింది అక్కడ. ఆహా, తిరగన్నా. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తున్నాడు. పాపము చేయను, మోసము చేయను, పాపము చేయను, మోసము చేయను, ప్రార్థన మానను, దేవుని మాట పెట్టను, ప్రార్థన మానను, దేవుని మాట పెట్టను. నా చిన్ని హృదయమందు
పరచెదా, మంచి చేసేదా, దేవుని మహిమ పరచెదా. హే, నా చిన్ని హృదయమందు నేను చేయి పనులన్నీ చూస్తున్నాడు. హే, నా చిన్ని హృదయమందు నేను చేయి పనులన్నీ చూస్తున్నాడు. హే, నా చిన్ని హృదయమందు అలా కాదు, ఎలా పెట్టుకుందాం గిటార్ గారు బాబు. ఓకే, ఎలా పెట్టుకుందాం. పిల్లలు మాత్రం ఓకే, రెడీయా? ఎలా చేతులు పెట్టుకుందామా? హే బాయ్, ఇలా పెట్టుకో. అది ఇలా కాదు, ఇలా, అది అది. ఓకే రైట్. ఓకే, ఇలా అనాలి. ఓకేనా? ఫ్రీగా ఉండాలి. రైట్. స్వీ స్వీ అనాలి. స్వీ స్వీ టక్ టక్. బటర్ఫ్లై క్లాప్స్. రెడీ? రెడీ. స్వీ 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 sweet, 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 sweet. Apa? Guarantee. Okay, right. ఇంకొక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నా ఓకే. ఓకే, ఓకే. సమయంలో ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది పిల్లలు ఉన్నారు. బిడ్డల యొక్క మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనము బీబీఎస్ చెప్పబోయేటటువంటి పిల్లలు ఎన్ని రకాలైనటువంటి వయసులతో ఉంటారో, ఏ ఏజ్ గ్రూప్స్లో ఉంటారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ, మీకు ఏ వయసు పిల్లలు అంటే ఇష్టం? బిగినర్స్. ఓకే, మీరేమా? ఎవరైనా పర్వాలేదు. గుడ్. ప్రైమరీ పిల్లలు. గుడ్. ఓకే అన్న, మీరు ఏంటి ప్రైమరీ? వెరీ గుడ్. మీరు ఏంటి, మీరు కూడా ప్రైమరీ? రైట్. సీనియర్. ఎందుకు? అచ్చా, బిగినర్స్. అన్న, మీరు యంగర్స్. రైట్, గుడ్, వెరీ గుడ్. రైట్ రైట్. ఓకే రైట్. అన్న, మీరు ఏదైనా పర్వాలేదు. ఓకే, గుడ్. అన్న, మీరు ఓకే. అసలు మీరు అనుకుంటున్నారు ఏ వయసులో వాళ్ళు మన దగ్గరికి రాబోతున్నారు రేపు? అందరూ అంటే ఏ వయసులో వాళ్ళు? ఓకే, మీకు గుర్తున్నంత వరకు చెప్పండి, ఏ వయసులో వాళ్ళు దగ్గరగా వస్తూ ఉంటారు? ఓకే, ఇక్కడ చిన్న బిడ్డల యొక్క విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి బిగినర్స్, 1వ తరగతి లోపు వాళ్ళని బిగినర్స్ అంటారు. 2, 3, 4 తరగతుల వారిని ప్రైమరీ అంటారు. తర్వాత 3 తరగతులు కలపండి, 5th, 6th, 7th వాళ్ళని ఏమంటాం? తర్వాత ఇంటరా జూనియరా? చూసారా? ఓకే,
బిగినర్స్ చూద్దాం. ఓకేనా? చైల్డ్ సైకాలజీని మనం చూద్దాం. సో ఇక్కడ బిగినర్స్ ఉన్నారండి. ఈ బిగినర్స్ పిల్లలను చూస్తే ఎంత ముద్దుగా ఉంటారు తెలుసా? చిన్న పిల్లలు. ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి సుమారుగా? ఇక్కడ ఒక అబ్బాయి చూశాను నేను, చాలా చిన్న అబ్బాయి. ఎంత చిన్న అబ్బాయి అంటే చాలా చురుగ్గా ఉంటాడు. ఎంత చురుగ్గా ఉంటాడంటే ఈ బటర్ఫ్లైస్ పట్టుకోవడానికి వాటితో పాటుగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంత ఉత్సాహంగా ఉంటారు. ఎంత ఉత్సాహం వచ్చాక సో వాళ్ళు ఎంత త్వరగా ఆడుకుంటారో అంతే త్వరగా ఏమైపోతారండి? అలిసిపోతారు. చూసారా? వాళ్ళు ఎంత మంచి మనసుతో నేర్చుకోవాలి అట్లాగే కూర్చొని ఎదురుపడతాం. వీళ్ళకి ఏం చెప్తాం మనం? బిగినర్స్ ఏం చెప్తాం? అందుకే టీచర్కి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఇంకేముండాలి? సహనం ఉండాలి. కోపం అస్సలే. సో ఈ పిల్లలకి ప్రేమ అనే ఔషధం అది ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ దగ్గర నుంచి రాదు సుమా, మన దగ్గర నుంచే వెళ్ళాలి. సో ఇప్పుడు బిగినర్ పిల్లలు ఎంత మంచి పిల్లలు తెలుసా? ఎంత గొడవ చేస్తారో అంతే నిద్రపోతారు. ఎంత ఆడుకుంటారో అలాగే నిద్రపోతారు. ఎంత సమయం ఆడుకుంటారో అంత సమయమే నిద్రపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఎలాగ చెప్పాలి చూద్దాం. సో వీరి యొక్క ఏకాగ్రతని చూద్దాం. చూసారా? ఈ చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? బిగినర్స్ అమ్మ దగ్గరికి వెళ్ళి సర్వసాధారణంగా ఈ అబ్బాయి చూసినట్లుగా ఏముందబ్బా ఇక్కడ, ఏముందబ్బా మా అమ్మ చేతిలో ఏముంది అంటూ చూస్తే ఓ చిన్ని బొమ్మ ఉంది. ఆ బొమ్మ తీసుకొని ఎంత చక్కగా ఆడుకుంటాడో చెప్పలేము. కానీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? చిన్నవాడికి ఇస్తే దాన్ని ఏదో ఒకటి చేసేస్తాడని అమ్మ అందించదు. కొంతమంది ఇచ్చేస్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చిన్నపిల్లలకి ఏది అడిగినా ఇవ్వాల్సిందే. మా రోజులు వేరు. అమ్మ ఇస్తేనే తీసుకోవాలి, అమ్మ భోజనం పెడితేనే తినాలి, అమ్మ ఏదైనా ఆడుకోమని చెప్తేనే ఆడుకోవాలి. కానీ ఇప్పుడు రోజులు అలాంటివి కాదు. పిల్లల మాటలే మనము వినాలి. పిల్లలను మనము దగ్గర తీసుకోవాలంటే ఇదిగో అబ్బాయి చూడండి, ఎవరు మాట వినండి, ఇంకా ఆయన మాట ఏందో ఆయనకి అర్థమయ్యేందాకా అలాగ ఆడుకుంటూ ఉంటాడు. ఇక మనం ఏం మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడితే అక్కడ ఏదో జరుగుతుంది. సో అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ బిగినర్స్. సో ఈ బిగినర్స్కి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇంకేముంటాయి తెలుసా? పజిల్స్ అంటే, బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పలేము. ఎంత ఇష్టమో అంటే హృదయం లోపలికి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉంటాడు అలసిపోయి. మమ్మీ బొమ్మలా, ఏం బొమ్మరా అంటారు. అమ్మ ఎక్కడో దాచేస్తాడు, నిద్రపోతూ ఉన్నాడు. అమ్మకు అర్థం కాదు, ఏం బొమ్మ నాకు కలవరుస్తున్నావేంట్రా అంటారు కదండి సాధారణంగా. సో ఈ పిల్లలకి ఈ బొమ్మల ద్వారానే మనం VBSలో పాఠాలని చెప్పాలి. మనం ఏదో చెప్పేస్తాం పెద్దగా. నో, మనం ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోవాలి. నా వయసు 60 అయినా, 62 అయినా, 70 అయినా, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళిపోవాలి మనం? 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపలికి దిగి మన హృదయం లోపలికి వెళ్ళాలి. అలాంటి మనస్సు టీచర్కి దేవుడు ఇస్తేనే తప్ప మిగిలిన వారు బిగినర్స్కి చెప్పలేరు అనుకుంటారు చాలామంది. నేను బిగినర్స్కే పాఠాలు చెప్తానండి అంటారు. చెప్పలేరు. నో, అసంభవం. ఈ బిగినర్స్ పిల్లలకి ఈ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఎక్కడ గోడలు కనబడితే, ఇక్కడ బల్పాలు కనబడితే అక్కడ రంగులు వేస్తూ ఉంటారు, గీచేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? కోపం వచ్చి కొట్టేస్తాం. నో, ఆ వయస్సు ప్రభావంలో నుండి మనం వచ్చాం కాబట్టి మనం కూడా ఆ వయస్సులోకి వెళ్ళిపోవాలి. నేను కూడా చిన్నప్పుడు అలాగే చేశాను కదా. మా అమ్మ నన్ను ఎలా కొట్టింది కదా, ఇప్పుడు నా పిల్లవాడిని కొట్టి నా పిల్లవాడు నా మాట వింటాడా అనే మనసుకి తల్లి కంటే ముఖ్యంగా సండే స్కూల్ టీచర్ రావాలి. అప్పుడు బిడ్డ మన మాట వినడానికి ఇష్టం. అతనికి ఏం కావాలో నాకు ఇవ్వాల్సిందే. అంతేగాని నాకు విమానం కావాలి డాడీ మమ్మీ అంటే తెచ్చిస్తామా? ఇప్పుడే మనం నేర్పించాలన్నా, నీకు విమానం ఇస్తాను, కొనిపెడతాను, బొమ్మ కొనిపెడతాను, కానీ నేను చెప్పిన మాట నువ్వు. సో ఇలా మనం టీచ్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు బిడ్డలు మన మాటలు వింటారు. సో
ఈ చిన్న పిల్లలకి ఉన్నటువంటి లక్షణం చాలా మంచి లక్షణం. వీరి యొక్క వినికిడి జ్ఞానం ఎంత అండి? బిగినర్స్కి ఎంత? 10 or 15 minutes లోపల 7 minutes వాస్తవానికి సైన్స్ ప్రకారంగా. సో 7 నిమిషాలలో పాట నేర్పించాలి, కంఠపాటి నేర్పించాలి, పాఠం నేర్పించాలి, హృదయం లోపలికి వాక్యాన్ని పంపాలి. ఎలా పంపిస్తాం? ప్రశ్న ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి పిల్లలకి? వెరీ గుడ్. ఫ్లాష్ కార్డ్ అంటే ఇది తర్వాత వస్తాయి. సో ఈ పిల్లవాడికి చెప్పేటప్పుడు మన భాష ఎంత పెద్ద భాష అయినా, గొప్ప భాష అయినా ఎలా ఉండాలి? పిల్లలకి చిన్నగా ఉండాలి. చాలా పెద్ద గోడ మీద చిన్ని పెన్సిల్తో ఇలా ఒక బొట్టు అలా మచ్చబెట్టామనుకోండి, అంత జ్ఞానమే ఈ బిడ్డి, అంతే వెనికిడి. సో ఇప్పుడు మనం ఏం చెప్తాం? సర్వసాధారణంగా అన్న బిగినర్స్ చెప్పాడు ఇప్పటి వరకు బిగినర్స్ టీచర్స్ ఎవరు? అక్క మీ పేరేంటి? ఏందీడమ్మా అక్క అంటే రండి అమ్మ రండి. సో ఇది బిగినర్స్ టీచర్స్ ఓ చిన్న పాఠం చెప్పాలి. అమరా చెల్లెరా ఓకే. బిగినర్ టీచర్, బిగినర్ స్టూడెంట్స్ ఎలా పాఠం చెప్తారు? ఏ నిమిషాలు ఇవ్వండి, 20 నిమిషాలు ఇద్దాం. చెప్పండి. కూర్చోనక్యా అంటూ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మర్యాద పూర్వకంగా కూర్చోబెట్టారు. అంతేకాదు, మంచిగా గ్లాస్ ఏది? మా అమ్మగారు గ్లాస్ తల్లి చదవండి కదా. అసలు మన క్లాస్ ఎక్కలేగానే ఏం చేస్తాం? క్లాస్ అయిపోయే వరకు ఏం చేస్తాం? అక్క వాళ్ళు మనకి చూపిస్తాం. అయిపోయింది, బిగినర్స్ గురించి చెప్పేసాను, అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? క్లాస్ ఎలా చెప్తారు, ఎలా ప్రారంభిస్తారు, ఎలా చెప్తారు, ఎలా ముగిస్తారు. మీరందరూ స్టూడెంట్స్, టీచర్ని కాదు. క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది?
అడక మాత్రం చాలా నేర్పించండి. బాగా పాడతారు. ఎందుకు ఇప్పుడే కదా స్టార్ట్ చేద్దాం. పాట నేర్చుకున్నాం కదా, అక్క నాకు పాడొచ్చాను. సరే పాడుతుంది. అక్క చేసి నన్ను విసిగిస్తుంది. అక్క దారి చూపిస్తాడు పాడుతున్నాం అక్క. అక్క పాడండి అక్క, పాట పాడండి. పాట నేర్పించారు కదా, కంటకు వాక్యం నేర్చుకున్నాం. నేర్చుకుందాం. రేపు పెట్టుకుందాం అక్క. సో ఎన్ని నిమిషాలు అయిపోయిందో తెలుసా? మనకు తెలియకుండానే ఎన్ని నిమిషాలు అయిపోయింది? ఎన్ని నిమిషాలు అయిపోయిందండి? ఓకే, ఎన్ని నిమిషాలు అయిపోయింది? సర్వసాధారణంగా ఇలా జరగదు, కానీ జరిగేటటువంటి సంఘాలు కూడా లేకపోలేదు. కాబట్టి మనం చెప్పేది ఏదైనా సరే, మనం ఏమి నేర్చుకున్నామో దానిని మనము చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అక్క వాళ్ళంటే, అన్నయ్య వాళ్ళంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, రెండు ఉంటాయి. కాబట్టి ముందు భయం కాకుండా భక్తితో ప్రారంభం చేయాలి. రాగానే హాయ్ పిల్లలు బాగున్నారా అనగానే అక్క కూడా ఉంటారు, బాగున్నానులే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు? ఇదిగో ఈ అమ్మాయిని పాట పాడమని పిలవలేదు కదా, అందుకని నా మాట వినటానికి ఇష్టపడదు. సో ఏం చేయాలి? పిల్లలు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకొని క్లాస్ రూమ్లో చక్కగా పాఠాన్ని కంఠవాక్యాన్ని నేర్చుకుందాం. మీకు ఇష్టమేనా అనగానే ఎస్ అంటారు కదా. థ్యాంక్ యూ. సో ఇలా సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా ఏం చేయాలో తెలుసా? సద్వినియోగం చేసుకోవటానికి ఇంటి దగ్గరే బిడ్డల యొక్క మనస్సును బట్టి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత రాగానే అటెండెన్స్ వేయాలి. అటెండెన్స్ వేయగానే ఏం చేయాలి? క్లాసులో అందరికీ షేక్ హ్యాండ్ తీసుకొని బాగున్నారని కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళకి పాఠం చెప్పడానికి ముందుగా యాక్టివిటీని, ఆ తర్వాత పాఠాన్ని చెప్పటానికి 2-3 విషయాలతోని పాఠాన్ని చెప్పేయాలి. పాటను కూడా నేర్పించాలి. ఉదాహరణకి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎక్కడ ఉంది అది? దీన్ని మనం పాటగా తీసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఓకే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నెక్స్ట్ యోహాను 3:16. పిల్లలు వచ్చేసిందా? ఓకే పిల్లలు, ఇది. సో ఇలా వాళ్ళ హృదయంలోకి అందులో మనం వెళ్ళాలి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు హృదయం ఎలాంటిది అంటే, ఒక్కసారి కనుక మీ మీద మనస్సు గురి పెట్టారు అంటే జీవితంలో మరలా మిమ్మల్ని వదిలిపెట్టరు, మర్చిపోరు. వాళ్ళు నడవలసిన త్రోవను ఎక్కడికి వెళ్ళినా సరే, మా అక్క నాకు సండే స్కూల్లో పాఠం నేర్పించారని మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు. అందుకని ఒక పెద్ద ఆయన అన్నారు, వారి హృదయం తడి సిమెంట్తో దాని మీద ఏదైనా మార్పు పడిందంటే మళ్ళీ తుడిపేసినా కూడా సరే. కాబట్టి ఈ బిడ్డలకి మనసుని నొప్పించకుండా ఒప్పించేటట్లుగా మనం పాఠాన్ని సిద్ధపడాలి. ఆ తర్వాత పిల్లల యొక్క మనస్తత్వాన్ని బట్టి పిల్లలతో పాటుగా మనం కూడా ఆడుకోవాలి. ఆ తర్వాత అన్న చెల్లెళ్ళ యొక్క బంధాన్ని మనమే పటిష్టం చేయాలి. పిల్లలు ఏదైనా పొరపాటు తప్పు చేస్తూ ఉంటే, పొరపాటు ఇలాంటి ఒకే బొమ్మ ఉంటుంది, ఇద్దరు పిల్లలకి ఏదో బొమ్మ ఇస్తాం, దాన్ని అట్లా కొన్ని ఇట్లా తలా తోక మొత్తం ఓడిస్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమతో వాళ్ళకి ఒప్పందం చేసి వాళ్ళని కలిపేటట్లుగా చేయాలి. ఇలా చేస్తూ బిడ్డలకి పాఠాన్ని నేర్పించాలి. చాలా మంది పిల్లలకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, అమ్మ ఏం చేస్తుందో ముఖ్యంగా బిడ్డలు అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అమ్మ ఏం చెప్తూ ఉంటే దాన్ని వింటూ ఉంటారు. ఎక్కడుండి? ఇంట్లోనో, పెరట్లోనో, రోడ్లోనో, ఎక్కడో కూర్చొనో వింటూ ఉంటారు. కాబట్టి బిడ్డల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఆచితూచి మాట్లాడాలి. ఇలా మాట్లాడకపోతే అమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా వీధుల్లోకి వెళ్ళిపోతాయి. మీకు తెలుసో లేదో, చిన్న పిల్లల దగ్గర పొరపాటున భార్య భర్తలు ఏదైనా చిన్న గొడవ ఆడుకుంటే ఆ గొడవ కాస్త ఎక్కడ దాకా వెళ్తుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సండే స్కూల్లో ఉన్నటువంటి విషయాలు, అందుకే ఒక టీచర్కి సామరస్యత ఉండాలి. పొరపాటున ఈ టీచర్కి మనస్పర్ధలు ఏదైనా ఉన్నాయనుకోండి, ఆ మనస్పర్ధలు కాస్త బిడ్డలకు తెలిసినాయి అనుకోండి, ఏమవుతుంది? ఇంకో క్లాస్లోకి వెళ్తుంది. కాబట్టి సండే స్కూల్ టీచర్స్గా సామరస్యత చాలా అవసరం, స్నేహబంధం చాలా అవసరం. ఎక్కడ? సండే స్కూల్. కాబట్టి బిడ్డల యొక్క మనస్తత్వాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేస్తూ వాక్యాన్ని బోధించే వారంగా ఉండాలి. ఆ తర్వాత అమ్మ ఏం చేస్తుందో, మగపిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళకి తిండి అంటే చాలా ఇష్టం. మగపిల్లలు ఆడపిల్లల కంటే మగపిల్లలు ఏం చేస్తారంటే అమ్మ ఏం చేస్తుందో దానినే చేయడానికి ఇష్టపడతారు. అమ్మ ఏదైనా చేస్తూ ఉందనుకోండి, మగపిల్లలు ఏం చేస్తారు? ఇక్కడ కూర్చున్నాడే, నుంచిన మోకరించి నిలబడి చూస్తున్నాడే, అరే మా అమ్మ ఇలాగ ఎప్పుడు చేయడం నేను చూడలేదు కదా, ఈసారి చేస్తుందేమో అని ఆయన ఇలాగా నా వైపు చూస్తూ ఉన్నాడు. అదే ఆయన బాధ. మా మమ్మీ ఎప్పుడు ఇలాగ చేయలేదు, అన్ని బయట కొనుక్కొచ్చి పెడతా ఉంది, నాకు ఎప్పుడు పప్పులు ఇలాగ చేయలేదు. అలాంటి మనసు ఉంటుంది పిల్లలకి. కాబట్టి బిడ్డల మనస్సులోకి ఇలాంటివి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా మనము చేయాలి. ఆ తర్వాత అదే సమయంలో యేసయ్య ప్రేమను పంచాలి. ఎక్కడ? కిచెన్లో. నేను ఇలాగ చేస్తున్నాను, నువ్వు నిలబడి ఏంటా ఇది అని చూస్తున్నావు అని చూడు, పర్వాలేదు. కానీ నేనేం చెప్పబోతున్నానంటే, ఉదయం లేవగానే మనం ప్రార్థన చేసుకున్నాం కదా, అక్కడ వాక్యంలో ఉంది, యేసయ్య నిన్ను కూడా పరలోక రాజ్యం చేర్చాలి అంటే వాక్యం ద్వారా నువ్వు స్నానం చేయాలి అంటూ తనకు వచ్చినటువంటి భాషతోనే తల్లి చెప్పాలి. అది మొదట బడి. ఆ తర్వాత బడి 3 వీక్స్. ఎన్ని రోజులు ఉంటాడు బిడ్డ మన దగ్గర? మహా అయితే 10 రోజులు, మహా అయితే 3 రోజులు, లేకపోతే 2 రోజులు. అమ్మ దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? బిడ్డ తల్లి దగ్గర నుంచి వెళ్ళే వరకు ఉంటాడు. కాబట్టి మొదటి బడి ఏది తల్లికి బిడ్డకి? ఇల్లే. మోషేకి మొదటి బడి అమ్మ ఒడి. అమ్మ బడి కాదు, అమ్మ ఒడి. సో అమ్మ ఒడిలో ఇవన్నీ తెలుసుకోవాలి బిడ్డలు. కానీ మనం ఏం చెప్తాం? ఏం చెప్పం. ఎందుకు చెప్పం? మనకు తెలియదు కాబట్టి. కాబట్టి బిడ్డల మనస్తత్వం ఏంటో ముందుగా మనం తెలుసుకొని ఆ మనసు ప్రకారంగా మనం వెళ్ళాలి. అమ్మగారు నిన్న కారులో వస్తుంటే బిడ్డలు ఎదురుతో మాట్లాడుతుంది, ఎంత గోముగా మాట్లాడుతున్నారు తెలుసా? ప్రతిస్పందన, మమ్మీ ఈ రోజు నాకు చాలా ఉత్సాహం ఉంది మమ్మీ అనగానే అమ్మ హృదయం ఎంత పొంగిపోతుందో తెలుసా? నేను అప్పుడు అనుకున్నాను, అమ్మ హృదయాన్ని బట్టి బిడ్డలు మార్చుకుంటారు. అమ్మ తత్వాన్ని బట్టి మనసును బట్టి కాదు, అమ్మ తత్వాన్ని బట్టి గృహం ఉంటుంది. ఎస్, అమ్మ తత్వాన్ని బట్టి గృహం మారిపోతుంది. ఇలాంటి మనస్సు చిన్నప్పటి నుంచే బిడ్డలకి ఇవ్వాలి తల్లిగా. ఆ తల్లి ప్రేమే VBSలో పంచాలి. మన బిడ్డల కంటే కూడా ఎక్కువ ప్రేమని ఎవరు పంచాలి? VBS మధ్య బిడ్డలకి పంచాలి. ఏ వయసులో ఉన్నవాళ్ళు వీళ్ళు? ఏం చదువుకుంటూ ఉంటారు సుమారుగా? లేక 2 తరగతుల లో. ఈ పావు కేజీలు, అర కేజీలు ఇవి ఉంటాయి. ఏమిటంటే వచ్చేసింది మా రోజులో 1వ తరగతి ఇసుక మీద రాసే రాస్తారు మాకు. రైట్ అండి. కాబట్టి దేవుని ప్రేమను ఇప్పుడు పంచాలి.
అమ్మ అర్థమవుతుందా? సో ఇలా తల్లి ప్రేమను పెంచితే ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఈ బిగినర్స్ అక్క ఎలాగ ఓణి వేసుకుంటుందో, నాన్న ఎలాగ మీసాలు పెడతాడు, అన్ని అనుకరణ. సో ఈ అనుకరణ ఎవరికి ఉంటుంది? ముఖ్యంగా ఏ వయసు వీళ్ళది? తెలిసి తెలవని. సో ఈ బిడ్డలకి పాఠం చెప్పడం చాలా సులువు తమ్ముడు, అవునా? రైట్. సో ఎంత సులువు అంటే అంత సులువు. కూర్చో అనగానే టక్కన కూర్చుంటాడు. ఎందుకు? టీచర్ అంటే అంత ప్రాణం. అమ్మ కంటే ఎక్కువ ప్రేమ బిడ్డలకు ఉంటుంది బీబీఎస్లో. కాబట్టి ఈ ప్రేమను కలకాలం అలాగే నిలవాలి అంటే మనం దేవుని ప్రేమను చూపించాలి. కాబట్టి ఈ బిడ్డలు ఎప్పుడు పడేటప్పుడు ఆటలు ఆడుకునేటప్పుడు అమ్మ పాత్ర వేస్తారు ఆడపిల్లలు. అవునా? అవునండి, అవునా? సో ఆడపిల్లలు అమ్మ పాత్ర వేసి వంట వండేస్తూ ఉంటారు. వంట వండటం ఎలాగా? 3 రాళ్ళు తెచ్చి అక్కడ పెట్టి కింద నిప్పులు పెట్టి గప్పను పెట్టేస్తారు. పెట్టి దాని కింద పైన పెట్టి అక్కడ పెట్టారు ఏదో గిన్నె, దాంట్లో ఇసుక పోసి తిప్పుతా ఉంటారు. తిప్పి 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 వండేస్తా ఉంటే ఎక్కడో అలికిడవుతుంది. ఎవడు రావాడు అంటే ఈవిడికి పిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తుంటే ఎవడు అక్కడ, మమ్మీ నేనే మమ్మీ రమ్మరా అన్న వండుతున్నా. వీళ్ళు చేసే పనులు చిన్నది. ఈ పిల్లల మనస్తత్వం ఎలాంటిది అంటే అమ్మ అన్నం వండుతుంది కదా, నేను కూడా నేర్చుకోవాలని బయట అమ్మగా తెలియకుండా ఇంటి చూరులో అంటే పల్లెటూరులో అక్కడికి వచ్చి ఇలా ఆడుకుంటా ఉంటారు. ఈ ఆటలు ఆడేటప్పుడు అమ్మ గమనించి ఏం చెప్పాలి? యేసయ్య అంటే ఎవరో చెప్పడానికి నీకు బోల్డని గుడ్లు ఇస్తాను, 2 మాటలు చెప్తాను నానంటూ చెప్పి వింటారు. సో ఈ బిడ్డల యొక్క మనస్తత్వం ఇది. అమ్మ మాటకి జవదాకని వయసు బిగినర్స్. ఇకపోతే బిగినర్స్ తర్వాత నాన్నతో చివరి డీల్. డాడీ అంటే భయం. ఎందుకు? ఏమన్నా కొనిపెట్టమంటే మెమ కొనిపెడతా పరా అంటారని నానంటే ఇష్టపడరు ఎక్కువగా. ఇప్పుడున్న యుగంలో ఉన్నటువంటి పిల్లలు. అవునమ్మా? రైటా? రైటా? రాజుపాలెం రైటా? రైట్. అందుకే నేను చెప్తున్నా, ఈ పిల్లలకి మనం పాఠాలు చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా చెప్పాలి, కొంచెంగా చెప్పాలి. మనం కూడా పిల్లలమే అనుకొని పిల్లల లాంగ్వేజ్లో. కాబట్టి నాన్న మాట పిల్లలు వింటారు, అమ్మ మాట పిల్లలు వింటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరైనా చెప్పండి. బ్యాక్ కూర్చున్నటువంటి ముగ్గురులో మీ ముగ్గురులో ఎవరైనా సరే మీరు పిల్లలకు తండ్రులే కదా. బిగినర్స్ వల్ల మీరు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? అక్కడ ఒక పెద్ద టీచర్ ఉన్నారు, అక్కడ 2 పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. మీరు అది గమనిస్తున్నారని నేను మిమ్మల్ని అడిగాను, అంతే, ఏం లేదు. వెరీ గుడ్. వాళ్ళు అమ్మని అనుగ్రహిస్తుంటారు, నాన్న అనుగ్రహిస్తుంటారు, వెరీ గుడ్ చేస్తుంటారు. ఎస్ 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 గుడ్డు పెట్టాలి. ఎస్. అది 4 వైపు ఎక్కడ మాట్లాడుతున్నారు, ముగ్గురే మాట్లాడండి. ఎస్. మీరు చెప్పిన ఏం కాదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారంటే ఏం లేదయ్యా. చిన్న బిడ్డల మనస్సు కలిగి వాళ్ళకి పాఠం చెప్తే వింటారని నేను నేర్చుకున్నాను. సింపుల్. ఓకే, రైట్. సో చిన్న బిడ్డల మనస్తత్వం మనం కలిగి ఉంటే మన మాట బిడ్డలు వింటారు. బిడ్డలతో పాటు మనం కూడా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంటుంది. ఇది బిగినర్స్. బిగినర్స్ తర్వాత ప్రైమరీ బిడ్డలు ఎలా ఉంటారో
చూద్దాం. బిగినర్ తర్వాత ప్రైమరీ. ఈ ప్రైమరీ పిల్లలు చాలా మంచి పిల్లలు. చూద్దాం. ఓకే, బిగినర్స్ తర్వాత ప్రైమరీ. చూసారా, ప్రైమరీ అంటే ఇంకేంటి? అలరే అలరి. ఏం అలరో తెలుసా? ఉదయాన్నే లేపుతాడు మమ్మీ, మమ్మీ బూచోడు వచ్చాడు మమ్మీ. బూచోడేంట్రా? లేదు మమ్మీ, బూచోడు వచ్చేసాడు. వీడు ఎక్కడో విన్నాడంతే. ఈ పిల్లల మనసు ఎలాంటిది అంటే ఎక్కడో మాటలు వింటారు కానీ ఇంటిలో అమ్మా నాన్న మాట వినరు. సో వీళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చేస్తుంది అప్పటి. బిగినర్స్ కంటే కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం అనుభవ జ్ఞానంలోకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడో విన్న మాటలనే హృదయంలో దాచుతారు. సో ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆడపిల్లలతోనూ మగపిల్లలతోనూ కలిసి మెలిసి ఉండే అభినయంలో ఉంటారు వీళ్ళు. ఈ చిన్న పిల్లలకి వీళ్ళు ఆడపిల్లలని వీళ్ళు మగపిల్లలని ఏ క్వశ్చన్ ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? వయసు ప్రభావం అలాంటిది. ఎన్ని సంవత్సరాలండి వీళ్ళకి? ఎన్ని సంవత్సరాలండి? 2వ తరగతి కానీ 3వ తరగతి కానీ చదివే పిల్లలకి. సో ఈ పిల్లలకి తారతమ్యాలు తెలుస్తుందా? ఏంట్రా అంట, ఏందే అంట. సో వీళ్ళిద్దరు కలిసి చేతులు పట్టుకొని స్కూల్కి వెళ్తారు. స్కూల్లో ఆడుకుంటారు, ఇష్టంగా భోజనం చేస్తారు. వాళ్ళ అమ్మ ఇచ్చిన భోజనం, వీళ్ళ అమ్మ ఇచ్చిన భోజనం ఒక చోట కూర్చొని పంచుకుంటారు. వీళ్ళకి అరమరికలు ఉండవు. అందుకే చూడండి, ఇక్కడికి వచ్చి పాటలు పడే పిల్లలు ఈ వయసు వాళ్ళే, ప్రైమరీ పిల్లలు. డ్రమ కొట్టేది ఈ వయసు వాళ్ళే, ఈ ఈ ఈ పట్టాలు వేసేది ఈ వయసు వాళ్ళే, రవాణా గారులే ఈ వయసు వాళ్ళే. సో మా ఊళ్ళు అలా చేస్తారు. చిన్నపిల్లలు గంట కొట్టేస్తారు, అమ్మగారికి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, అయ్యగారికి సరుకులు కొనుక్కొచ్చి గబ్బా పరిగెత్తుకుంటూ వస్తాడు. కింద పడ్డాడు అనుకో అటు చూస్తాడు అంటాడు, ఎక్కడ లోకాన్ని చూసుకుంటూ వెళ్తా ఉంటాడు. సో ఆ వయసు ఇది. సో ఈ వయసులో ఉన్న ప్రభావం ఎలాంటిదంటే ఎంత దెబ్బలు అనేది చూడాలి కానీ ఇచ్చిన ఆజ్ఞనే పాటించాలనే మనసు కలిగి ఉంటారు ప్రైమరీ పిల్లలు. సో ఈ పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళకి ఎలాంటి అంటే పజిల్స్. పజిల్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రైమరీ పిల్లల కోసం బోర్డు అంత పజిల్స్ ఉన్నాయి ఈబీఎస్లో. ఈ పజిల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకి పాఠాలు నేర్పించవచ్చు. పిల్లలకి ఎలాంటి వయసు ఉంటుందంటే ఈ వయసులో బొమ్మ ఎలా ఉంటుంది, నా కృప నిన్ను విడిచిపోదని అక్షరాలు ఎట్లా ఉన్నాయని ముందరంగా ఉన్నదాన్ని ఈ పలకలుగా ఇట్లా గీస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి అదే పని. ఇంట్లో ఏదైనా సరే ఏదైనా మంచి వస్తువు ఉందనుకో దాన్ని పగలగొట్టే లోపల ఏముందని ఇలా ఇలా పగలగొట్టి వస్తూ ఉంటారు. వీళ్ళకి అదే పని. సో మనం ఏం చేయాలో తెలుసా? ఇలాంటి పిల్లలకి చాలా కష్టంతో మాటలు చెప్పాలి. ఆ తర్వాత వీళ్ళ యొక్క ఆశయాలు ఎలా ఉంటాయంటే మేమందరం ఒకటే. ఏముంటే మేమందరం ఒకటే అంటాడు. ఒకడు ఉయ్యాల ఊగుతూ ఉంటే వాడిని ఊపుతూ 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆపరా నేను కూడా ఊగగలను అని అట్ల కథలు జరుగుతాయి పల్లెటూరులో. అప్పుడు ఆ చెట్లు పెద్ద ఉయ్యాలేసి ఊగుతా ఉంటారు. అక్కడ సంఘటన ఇది. సో వాడు కాళ్ళు కూడా ఎలా లాగేస్తాడు, పడవలేవా అంటాడు. అంటే వీళ్ళు ఎంత కలిసిపోయి ఉంటారో చెప్పలేదు. అప్పుడే పోట్లాడుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. అలాంటి మనస్తత్వం వీరి. ఇలాంటి మనసు కలిగినటువంటి పిల్లలతో చూసారా, ఇక్కడ కూడా కొంచెం వయసులో ఉంటారు పిల్లలు. ఈ వయసులో ఉన్న పిల్లలకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తెలుసా? అమ్మ ఎలాగ వడ్డిస్తుందో, నాన్నకి ఎలాగ వడ్డిస్తుందో, అన్నయ్యకి తమ్ముడికి ఎలాగ వడ్డిస్తుందో వడ్డిస్తా ఉంటే వీళ్ళు భోజనం చేయకుండా ఉంటారు. ఏం భోజనం అది? ఇసుక భోజనం. ఇసుక భోజనం ఏం చేస్తారంటే ఇట్లా చెట్టు పెట్టి తిప్పితే మమ్మీ కొంచెం పెట్టవా అంటే టక్కన వేస్తుంది. ఏంటి గంటె పట్టుకొని. ఏం గంటే? కర్రపుల్ల.
నెత్తిగా ఠాక్ అని కొట్టి అబ్బా ఇలాంటి ఆటలు ఆడతారు ఈ వయసులో ఉన్న పిల్లలు. ఈ వయసులో ఉన్న పిల్లలకు మనం ఏం చెప్పాలి అంటే, తల్లిని తండ్రిని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. దేవునికి మనం ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. కాబట్టి ఇలాంటి ఆటలు ఆడటం కంటే వాక్యానికి విలువివ్వాలని ముందుగా చెప్పటం కంటే పాటకి విలువివ్వండి అని చెప్తే పాటలోనే కంటతవాడు, పాటలోనే పాఠం, పాటలోనే స్వార్థతో పాటుగా హృదయం లోపలికి వాక్యం వెళ్తుంది. ఈ బిడ్డల వయసు ఏంటండి? ప్రైమరీ వయసు. కాబట్టి ప్రైమరీ వయసులో ఉన్న పిల్లలకి ఎప్పుడు కూడా దిగులుగా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ కనపడకపోతే చాలు, ఇది వీళ్ళ ఫ్రెండ్ మరి ఎవరన్నా కనపడలేదు అనుకో అటు చూస్తాడు, వీడేడని ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి మనస్సు కలిగిన వారు ప్రైమరీ పిల్లలు. ఒంటరిగా ఉండటానికి ఒక్కొక్కసారి ఇష్టపడతారు, ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు, ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఇంటికాడ ఏం చేస్తున్నాడు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఏముంటుందంటే ఎక్కువగా ఎక్కాలు, టేబుల్స్ చదవటం, తర్వాత చిన్న చిన్న పుస్తకాలు, వచ్చి రాని పుస్తకాలు చదివినట్టుగా చదువుతారు కానీ రాదు, చదివినట్టు చదువుతారు. అమ్మేమనుకుంటుంది, నానేమనుకుంటాడు, అమ్మాయ్య నా కొడుకు చక్కగా సార్ మీద పడుకొని బెడ్ మీద పడుకొని చదువుతా పడుకున్నాడు అని అనుకుంటాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూస్తా ఉంటాడు. పాప అర్థం కాదు అన్నా, అర్థం కాదు. కానీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు అన్న? చూస్తున్నాడు అంతే, అర్థం కావట్లా, ఏం చదువుతున్నాడో తెలియట్లా. అప్పుడు అమ్మ ఏం చెప్పాలి? దగ్గర కూర్చొని ఫోన్ నొక్కుకోకుండా, టీవీ చూడకుండా, ఆయనతో గొడవ చేయకుండా ఏం చెప్పాలి? కంటత వాక్యం పోయిన వారం కంటత వాక్యం నేర్చుకున్నా, సండే స్కూల్కి వెళ్ళబోతున్నావు కదా అంటూ జ్ఞాపకం చేయాలి. మన తల్లులు అలాగే చేసేవాళ్ళు లేరు, తక్కువ, ఎక్కువ మంది లేరు, తక్కువ. సో ఈ పిల్లలకి పజిల్స్ అంటే ఇష్టం కాబట్టి పజిల్స్ ఇచ్చి, అది కూడా బిబ్లికల్గా ఉండేటటువంటి పజిల్స్ తీసుకొచ్చి ఇస్తే, ఇంగ్లీష్ మీడియం బాబోయ్, నాకు నలుగురు పిల్లలతో నేను ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాను. అయ్యో ఎందుకు? నాకు వస్తేగా, నాకు రాదు. ఏంటి రాదు? ఇంగ్లీష్ రాదు. నేను చదువుకునేదే కొద్దిగా. ఈ కోటు మావాడిది, ఎందుకురా ఇది వేసుకో అన్నాడు. నువ్వు దిగి పంపారా? ఎందుకురా అంటే ఎడగరంగా గుండి ఊడిపోయి ఓన్ తీసేసి, ఏమండి మీరే సాక్షి అని మనం ఏం చెప్పాలి పిల్లలకి? మనం బోర్డుని వెళ్ళాలి. ఓకే, రైట్ రైట్. సో ఈ వయసులో ఉన్న బిడ్డలకి 66 పుస్తకాలు కంఠోపాఠం చేయమని. సో ఈ పిల్లలకి ఎంత మంచి మనసు అంటే, అమ్మ చేపట్టుకొని, తమ్ముడు చేపట్టుకొని, ఇంకొక తమ్ముడు చేపట్టుకొని, చట్టపట్టాలు వేసుకొని అమ్మతో పాటుగా నడవడం అంటే చాలా ఇష్టం. కానీ అమ్మేమనుకుంటుంది, ఇదే బాధ ఇంట్లో. పాపం వాళ్ళు ఎప్పుడు కడత పెడతారు కడత వాక్యాలు చెప్పండి? అలా సనుక్కోవచ్చా? అందులో వీడియోస్లో మనం గొడుక్కోవచ్చా? ఇక ఆ రోజు నుంచి వాడు మానేస్తాడు. నేను అలా మానేస్తానా? కాబట్టి అమ్మ మాట వినేటటువంటి వీళ్ళు అప్పుడు చెప్పుకుంటారు, టీచర్ పల్లె చీర కట్టుకొచ్చింది, పల్లె ఉంది జగన్నా చెప్తారు పిల్లలు. ఎంత చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటారంటే, టీచర్ చూసి ఎట్లా చూస్తుంది, నా వైపు చూస్తుంది, నా కడతాకే రాదు కదా అందుకే నా వైపు చూస్తుంది అంటూ పక్కన పడుకుంటారు. ఈ పిల్లలకు మనం ఏం చెప్పాలి? సనుగుట పాపము అని చెప్పాలి. అది చూసారా?
ఆడుకోదాం అంటూ వచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు, మా మమ్మీ దగ్గర కూర్చొని ఏదో నీకు ఎందుకు పో అంటూ చూస్తా ఉన్నాడు. ఇంకంతే, ఇది మనస్తత్వం. ఈ మనస్తత్వం కలిగినటువంటి బిడ్డలకి ఏం చెప్పాలి మనం? 66 పుస్తకాలు కంఠోపాఠం చేయడానికి ఇష్టంగా చెప్పాలి. కాబట్టి ఈ బిడ్డలకి ఆటలంటే చాలా ఇష్టం. అందుకే మనం ఏం చేయాలంటే ప్రైమరీ పిల్లలకి ఆటలు పాటలు ఎక్కువగా నేర్పించాలి. మా చిన్నతనంలో బస్ ఆట ఆడాలంటే ఇలా కర్ర పెట్టుకొని పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఈ 2 ఏమంటారు గుండెలు ఓటిసేస్తే ఏరోప్లేన్ లాగా ఈ చొక్కాయి అటోటి ఇటోటి పోయి ఏరు కడతా ఉంటాయి. ఇక పరిగెత్తుతుంటే వెనకాల ఊగులాడుతూ ఉంటుంది. ఇది అమ్మా వెనకాల వచ్చేవాళ్ళు చదువుతాడు, ఆడు ముందుకెళ్ళి ఢమ్మలు పడిపోతాడు. సో అలాంటి ఆటలు కాకుండా మనం ఏం చేయాలో తెలుసా? మోషే తాతయ్య ఎలాంటి అనుభవంతో ఇశ్రాయేలీలను నడిపించాడో అలాంటి విషయాల్ని చరిత్రను ముందే చెప్పాలి. చరిత్ర పాఠాలు ఎక్కువగా ఈ వయసులో చెప్తే జీవితాంతం. సో ఈ బిడ్డలకి ప్రైమరీ నుంచి చరిత్ర పాఠాన్ని చెప్పాలి. అందుకే అమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఒక్కొక్కసారి బజార్కి వెళ్ళి ఏదో వంట సామాన్లు ఏదేదో తీసుకొని వస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? గబగబా వెళ్ళేసి ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి పట్టుకుంటారు. ముందు ఏం పట్టుకుంటారు? వాళ్ళు వదిలేసి నీకు వదిలేసి ఏం పట్టుకుంటారు ఇక్కడ? అది. కాబట్టి ఇలాగా వాళ్ళకి ఇష్టమైన ఏదైనా కనబడితే చాలు దాన్ని సొంతం చేయాలని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డలకు మనం ఏం చెప్పాలంటే నీకు సొంతమైనది పరలోకం. పరలోకంలో వెళ్ళాలి అంటే కంఠవాక్యాలు నేర్చుకోవాలి. కంఠవాక్యాలు నేర్చుకోవాలంటే అమ్మ మాట వినాలి. అలాగే సండే స్కూల్లో టీచర్ అక్క మాట వినాలి అంటూ అమ్మ చెప్పాలి. అలాగే టీచర్ కూడా చెప్పాలి. ఏ వయసులో ఉన్న పిల్లలకి? ఏ వయసులో ఉన్న పిల్లలకండి? సో ఈ వయసులో ఉన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఏమర్థమవుతుందంటే, ఓహో మా అమ్మ ఇలాగ పజిల్స్ ఆడుకోమని చెప్పింది కదా, ఈ పజిల్స్లో 66 పుస్తకాల పేర్లు ఉన్నాయి, 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ నేను క్రమంలో పెడితే మా మమ్మీ గిఫ్ట్ ఇస్తానంది, మా టీచర్ కూడా గిఫ్ట్ ఇస్తానంది, కాబట్టి నేను నేర్చుకోవాలని ఇష్టంగా నేర్చుకుంటాడు. సో ఈ వయసు ఎలాంటిదండి? నేర్చుకోవటానికి అనుకువగా ఉండినటువంటి హృదయం. ఈ హృదయాన్ని వాక్యంతో పోల్చడానికి 4 రకాలైనటువంటి విత్తనాలు వేశాడు ఒక ఆయన. ఒక చోట ఏది పడింది? రెండవది, మూడవది, నాలుగవది. ఇప్పుడు ఈ విత్తనం ఎలాంటిది? ఈ పొలం ఎలాంటిది? మంచి నేల, చెడ్డ నేల, రాతి నేల, ముళ్ళ పొదల నేల. ఇది మంచి అనుకూలమైనటువంటి పొలం కాబట్టి విత్తనం పడగానే ఏమవుతుంది? హృదయంలో నాటుకుపోతుంది. ఏంటది? వాక్యం. వాక్యం మనం పంచేటప్పుడు ఈ బిడ్డలు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ వయసును దృష్టిలో పెట్టుకొని విత్తనాలు వాక్యాన్ని విత్తనంగా పోలుస్తూ చెప్పాలి. అప్పుడు ప్రార్థనా జీవితం ప్రారంభం అవుతుంది. ప్రార్థనా జీవితం ఎవరై? సే హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. రైట్, అది హలో. సో ప్రార్థన చేయటం ప్రారంభం అవుతుంది. ఏ వయసు అండి ఇది? తెలిసి తెలియనటువంటి వయసులో అమ్మని నమ్మాడు, నాన్నని నమ్మాడు, సండే స్కూల్ టీచర్ని నమ్మాడు. ఈ బిడ్డ మనం చెప్పిన మాట విన్నాడు. ఏం చేయడం మొదలు పెట్టాడు? ప్రార్థన చేస్తే చిన్ని హృదయ ఎవరి మాట విందో తెలుసా? పేతురు తాతయ్య మాట విన్నది. వింటూనే హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించింది పిల్లలంటూ బిడ్డలకి ఈ పాఠాలని మనం చెప్పేవారని ఉండాలి. ఇలా చెప్పినప్పుడు సంఘానికి దూరంగా ఏనాడు వారు వెళ్ళరు. ఇదండి ప్రైమరీస్. ప్రైమరీస్కి ఎంత టైం ఉంటుందో చెప్పండి ఒకసారి. ఎన్ని నిమిషాలండి?
అయ్యా అమ్మా ఓకే అమ్మా అమ్మగారు చెప్పారు అన్నా అన్నా 10 to ఓకే 20 minutes వేసుకోండి. ఈ 20 minutes లో ఏం చెప్పాలి? పాఠం, నెక్స్ట్ పాట, కంటక వాక్యం, యాక్టివిటీ ఏదైనా, ఎందుకంటే ఈ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి యాక్టివిటీ ఏదైనా ఉండొచ్చు. ఆ తర్వాత గేమ్, పజిల్. సో ఇవన్నీ ఇచ్చేటప్పటికి 20 minutes దాటిపోతుంది కాబట్టి బిడ్డలు మన మాట వింటారా వినరా? అదే మన ఇంటి దగ్గర కూర్చొని చెప్తే వింటారా? కాబట్టి ఈ పిల్లల యొక్క హృదయాల్ని మనం ఇలా అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాపం అంటే ఏంటో ఈ పిల్లలకి తెలుసు. పాపం అంటే అమ్మ మాట నాన్న మాట వినకపోవటమే, టీచర్ మాట వినకపోవటమే. ఎన్ని హృదయాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని రకాలైన హృదయాలు? ఎన్ని రకాలు? ఈ 3 రకాలైనటువంటి హృదయంలోకి మీరు విత్తనాలు విత్తబోతున్నారు. వీపీఎస్ ఎందుకు నేను ఈ మాటలు మాటికి నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే 2-3 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు మన మధ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాక్యాన్ని చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు చిన్న బిడ్డల మనసును కూడా మనం అర్థం చేసుకోకపోతే చెప్పలేము. సో పాపం అంటే తెలిసింది, పాపాన్ని ఎలా వదిలిపెట్టాలో కూడా మనం నేర్పించాలి ఈ వయసులోనే. ఓకే అమ్మా, పాపము అంటే ప్రైమరీ పిల్లలకి ఏమి నిర్వచనం ఇస్తారు? గుడ్, క్లాప్స్ కొట్టండి ఒకసారి. అమ్మా మీరేం నిర్వచనం ఇస్తారు అమ్మా? గుడ్ గుడ్, క్లాప్స్ క్లాప్స్, వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా మీరు. వెరీ గుడ్, క్లాప్స్ క్లాప్స్. నెక్స్ట్. వావ్, క్లాప్స్ క్లాప్స్. అలా కాదు, టక్ 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 కొట్టాలా? టక్ 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 టక్. గుడ్, ఓకే మీరు చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తప్పు అంటే ఏదైనా ఒక రాంగ్ స్టెప్ ఏదైనా తీసుకున్నారనుకోండి, దానిని గ్రహించే హృదయం కలిగి ఉండటానికి ముందు ఉండినటువంటి హృదయమే. గుడ్, నెక్స్ట్. అయిపోయిందా మీరు? వెరీ గుడ్ వెరీ గుడ్, క్లాస్ క్లాస్. ఓకే అమ్మ మీరు. నో ప్రాంప్టింగ్, నో ప్రాంప్టింగ్. ఎవరు చెప్పకూడదు, ఎవరికి వారే చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. అబద్ధాలు అనేవి అప్పటి నుంచే వాళ్ళకి వినికిడిలో ఉంటుంది కాబట్టి అది పాపం అని గ్రహించేటట్టుగా చేస్తుంది. ఎస్ అమ్మా మీరు. పెద్దవాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు చేయకపోవడమే పాపం అని చెప్పాలి. నెక్స్ట్. ఎస్, గుడ్. అమ్మ నాన్న మాట వినకపోవటమే పాపం అని చెప్పాలి. ఎస్ అమ్మ మీరు. ఎక్కువగా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం తప్పు, పాపం. ఎస్ అన్న మీరు. ఏది నేను కదా? రైట్. ఎస్, నెక్స్ట్. వేరే వాళ్ళ వస్తువులకి ఆశపడదు. అయ్యారు వేరే వస్తువులు ఆశపడదు. గుడ్. ఎస్ ఎస్. వెనకాల గీరుతుంది, మరి ఎట్లా నువ్వు ప్రేమించకపోతే? ఎస్, నెక్స్ట్. ఏమండి పెళ్ళి అయిందా? పోనీలేండి. ఓకే రైట్. సో ఇలా పాపానికి నిర్వచనాలు బహువచనాలు. సో పాపం నుండి పరిపక్వతలోకి రావాలి అంటే బిడ్డలు బీబీఎస్లో ప్రార్థన అనే అలవాటుని అలవర్చుకోవాలి. సో ఇలా మనం చేస్తూ ఈ బిడ్డల్ని ముందుకి సాగి తీసుకొని వెళ్ళాలి. ఇదండి ప్రైమరీస్. ఇక వచ్చారు చూడండి,
ఎవరండి? ఎవరండి? మరి చెప్పాలి. అబ్బా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలన్నా. ఎందుకో తెలుసా? వస్తాయి స్వరాలు. రాగాలు తీస్తా ఉంటే పాపం అప్పుడే ఏమంటాం దాన్ని, పరిపక్వమైనటువంటి దశలోకి రావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి బిడ్డలకి ఎలాంటి మనసు ఉంటుందంటే, నేను ఏంటిది ఐ నేనే. మేడం జీ సో ఎవరు? నేను అంటూ రోజు కొట్టాడుతున్నారు. ఎవరు? జూనియర్స్ పిల్లలు. ఏ వయసు వెళ్ళి ఎన్ని తరగతి చదువుతున్నారు ఇప్పుడు? 2 తరగతులు అయిపోయింది, 3, 4, 5 కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? లోయర్ ఫార్మ్స్కి వెళ్ళిపోయారు. అంటే 6, 7, 8 తరగతులు చదివే పిల్లలకి కోపం ఎక్కువ. ఎంత కోపమో తెలుసా? అంత కోపం. భోజనమే చేయడు ఇంట్లో. ఎందుకు? ఏంట్రా నువ్వు వాడిని కొట్టావంటే అనగా, నేను కొట్టానా? వాడే కొట్టాడు. అది ఇద్దరు కలిసి కొట్టుకున్నారా? వాడు ముందు కొట్టాడు, నేను కొట్టాను. నువ్వు బాగా తన్నులు తిన్నావు? తన్నులు తిన్నాను లేదు అంటాడు. ఒప్పుకుంటాడు, తప్పు చేస్తాడు. ఒప్పుకుంటాడు, తప్పు చేస్తాడు. ఇలా చేసే పిల్లలు ఏమంటారంటే జూనియర్స్ పిల్లలు అంటారు. ఈ పిల్లలకి ఎలాంటి విషయాలు ఇష్టంగా ఉంటాయంటే, పజిల్స్ ఎక్కువ. ఎక్కడెక్కడ కార్డులన్నీ వసూలు చేస్తూ ఉంటాడు. ఏంటది? కలెక్ట్ చేస్తూ ఉంటాడు. వసూలు ఏంటి కాదు, ఏంటది? కలెక్ట్ చేస్తూ ఉంటాడు. నేను వసూలు అన్నాక గమక నేను చేసేది ఏంటో తెలుసా? పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి, మా తాతయ్య పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి పాతకాలపు నాటి ఆ ఉత్తరాలు అన్నీ ఉంటే దానిలో స్టాంప్స్ ఉంటాయి. బాగా తడి చేసి అవి లేచి వస్తాయి. అవి తీసుకొచ్చి మెల్లిగా జేబులో పెట్టుకుని వచ్చేసి ఇంట్లో గోడ మీద అంటించాడు. మా తాతయ్య చూశాడు. ఒరే ఇది ఆఫీస్లో ఉన్నాయి కదా, ఏంటో వీడు ఇంటి నిండా స్టాంపులు పెట్టాడు. నాయనో వీడు ఎంత దొంగతనం చేస్తున్నాడా నాయన, నా ఉద్యోగం పోతుందా అని చెప్పేసి మా తాతయ్య గారు అంటున్నారు. సో నేను చేసేది ఏంటి, నా హాబీ ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఊరికినే దొరుకుతాయి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో అంటించేవాడు. అట్లా చేస్తారు ఈ పిల్లలు. మంచి మంచి బొమ్మలు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పజిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కరెన్సీ కదా, ఇవన్నీ కలెక్ట్ చేసి పెద్దవాళ్ళకి చూపిస్తారు. ఎందుకు? నేను బాగా మంచి పని చేస్తున్నానని పిల్లలందరూ చెప్పుకోవాలని అందరూ చూపిస్తూ ఉంటారు. ఇలాగా అవునా? నువ్వు కూడా చేస్తూ ఉంటా? రైట్ రైట్ గుడ్ ఓకే. సో ఇలా చేస్తూ చేస్తూ ఏం చేస్తారో తెలుసా? ఇదిగో కలెక్ట్ చేసినటువంటి విషయం. ఇలా కలెక్ట్ చేసి చాలా మంది గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. చూసారా? ఇంట్లో ఏమో తీసేస్తున్నాడు, ఏమో తీసేస్తున్నాడు ఇక్కడ. ఏమండి? గడియారం, పాతకాలం గడియారం మా మామయ్య గురించి ఇచ్చాడు మా అన్నయ్యకి. అలారం మాత మగేది, దాన్ని ఓడ మిగిలిసేస్తే మళ్ళీ దాన్ని సెట్ చేయడం నాకు కుదరలేదు. స్ప్రింగ్లన్నీ ఊడిపోయాయి. మా నాన్న వచ్చి కొట్టుడికి మామూలు కొట్లా నన్ను. అప్పుడు మేము 73, 74 సంవత్సరాల గుర్తు రావట్లేదు. అప్పుడే ఇతర పనులు వేసేవాళ్ళని అన్నీ చేసి వీపంతా సాప్ అయిపోయి ఇలాగా చేస్తూ ఉంటారు పిల్లలు. ఏ వయసు లేనిది చక్కగా నేర్చుకోవాలనే మనస్సు కలిగినటువంటి వాడు. అన్ని క్వశ్చన్సే ఉంటాయి వీళ్ళ హృదయంలో, అన్ని ప్రశ్నలే. ఏంట్రా ఎలా ఉన్నావు, ఏంటి ఎలా ఉంది, మాస్టర్ ఏంటి పాఠం ఎలా చెప్పాడు, ఇదేంటి ఎలా ఉంది, ఇది ఎందుకు ఎక్కడికి వచ్చింది, ఇది ఫ్యాన్ ఎట్టు తిరుగుతుంది అని ఎన్ని ప్రశ్నలే. మనల్ని అడుగుతాడు పిల్లల్ని, టీచర్ ఏమైనా చెప్పారు మీకైనా అర్థమైందా? నాకేం అర్థం కాలేదురా. ఏం చెప్పారు? ఏమరా, ఇదే వాళ్ళు చెప్పేది. కాబట్టి వీళ్ళకి అర్థమైనట్టే ఉంటుందిగా, మనం ఏం చెప్పినా అర్థం చేసుకోలేదు. క్వశ్చన్ అడగడానికి కూడా భయపెడతా ఉంటారు. ఎందుకు? మనం సమాధానం చెప్పలేమని వీళ్ళ చేస్తూ ఉంటారు. సో ఈ పిల్లలకి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? సరైన రీతిలో ఒక చిన్ని కంటక వాక్యం.
లేకపోతే ఒక చిన్న చరిత్ర భాగాన్ని వీళ్ళకిస్తే చక్కగా కూర్చొని అడుగుగా చదువుకుంటారు. రేపు మనం చేయలేదు కూడా ఇది. ఈ వయసులో ఉన్న పిల్లలకి మనం ఏం చేయబోతున్నామో తెలుసా? మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్లో ఉన్నటువంటి చరిత్ర భాగాల్ని వాళ్ళకి చెప్పబోతున్నాం. ఏ వయసు ఇది? ఇది అర్థం చేసుకునేటటువంటి వయసు. ఈ వయసు ఏమంటారు తెలుసా? 4 to 14 విండో. ఈ 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బిడ్డలకి మనం చెప్పేటప్పుడు వాళ్ళ హృదయాలు గుర్తెరగాలి. అప్పుడే హీరోయిజం వీళ్ళ హృదయంలో ఉంటుంది. హీరోయిజమే అక్కడ ఫోటో ఏంటో ఆ ఫోటోలో ఉన్నలాగానే ఈయన కూడా తయారవ్వాలని ఇప్పటి నుంచి ఎదుగుతూ ఉంటాడు. సో ఇలాంటి హావభావాలు కలిగినటువంటి వాళ్ళకి మన హీరో ఎవరని చెప్పాలి? జీసస్ ఈజ్ మై హీరో. సో హీరోస్ గురించి ఈ బిడ్డలకి చెప్పాలి. ఆడపిల్లలకైతే బైబిల్లో చాలా మంది రాణులు ఉన్నారు, చరిత్ర ఉంది. ఆ చరిత్ర భాగాలు వీళ్ళకి చెప్పితే హృదయానికి తాకుతుంది. యేసు ప్రభువు గురించి వీళ్ళు వినలేరు, చరిత్ర గురించి చెప్తే చక్కగా వింటారు. అవునా? రైట్. కాబట్టి వీరికి తగు విధంగా మనం ఏం చెప్పాలి? చరిత్రను ఆధారంగా చేసుకున్న బైబిల్ని, హిస్టారికల్ ప్రదేశాల్లో ఉన్నటువంటి బైబిల్ని. అందుకే మనం ఎప్పుడు కూడా బైబిల్ పాఠం చెప్పేటప్పుడు ఏం తీసుకోవాలి? దానికి తగిన విధంగా సిద్ధపాటు ఉండాలి. గోడకు తగిలించుకునే ఇవి ఉంటాయి, ఏంటవి? చార్ట్స్ ఉంటాయి, మ్యాప్ పాయింటింగ్స్ ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ చెప్పడానికి ఆ మ్యాప్ పాయింటింగ్స్ తీసుకొని చెప్పాలి. ఒకవేళ మనకు దొరకలేదు అనుకోండి, మన బైబిల్ గ్రంథం తీయండి ఒకసారి. లాస్ట్ పేజీలో ఏముంటుంది? మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఆ మ్యాప్ పాయింటింగ్ ని కొలవటానికి కొలబద్ద కూడా అక్కడ ఉంటుంది చూడండి. మైలేజ్ కానీ, లేకపోతే కిలోమీటర్స్ అని కానీ, లేకపోతే ఎంత దూరం అనేది అక్కడ ఉంటుంది. దానిని ఓ చిన్న పుల్ల తీసుకొని అన్ని కిలోమీటర్లు అన్ని విధాలుగా కొలిసి ఆ పుల్లతో ఇలాగ కొలుసుకుంటూ మనం చెప్పితే వాడు చక్కగా ఉంటుంది. సో హిస్టారికల్ గా ఈ బిడ్డను మనం పెంచాలి. చివరి దశకు వచ్చేస్తున్నారండి ఈ పిల్లలు. ఏమొస్తున్నారు తెలుసా? ధైర్యశాలంగా ఉంటారు, ఈశాలుగా ఉంటారు. ఎలా ఉంటారండి? దేనికి భయపడని వ్యక్తులుగా ఉంటారు. అక్కడ ఇద్దరు పిల్లలు చూడండి. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళు ఏం కనిపించొద్దండి, ఏం కనిపించదు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చక్కగా ఆడుకుంటారు. ఇట్లా ఎగురుతున్నాడు, ఆహా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వయసు ఏంటిది? ఆడుకునే వయస్సు, దేనికి భయపడినటువంటి వయస్సు. అందుకే ఈ వయసులో ఉన్న పిల్లల్ని ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా వాళ్ళని మందలించలేరు. ఈ వయసులో ఉన్న పిల్లలకి చెప్పడం చాలా కష్టం. చాలా మంది రైల్వే స్టేషన్స్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంటారంటే, ఎప్పుడో నోటికో పట్టు తల్లిదండ్రులు తీసుకెళ్తారు. ఎందుకంటే చదువుకునే పిల్లలు కాబట్టి కొద్దిగా కట్టి తీసుకెళ్తారు. ఎప్పుడు తీసుకెళ్తారు? రైలు వస్తూ ఉంది, చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అది ఎక్కడో ఉందనుకుంటాడు, దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ దగ్గరికి రానే వస్తుంది. అమ్మ నాన్న ఏం చేస్తారు ఇప్పుడు? ఒరే 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 కదా, చూడలేదా మనం? సో ఇలాంటి పిల్లలుగా ఎదుగుతూ ఉంటారు. ఈ బిడ్డలకి ధైర్యాన్ని చెప్పేటటువంటి పాఠాలని మనం చెప్పాలి. బైబిల్లో ధైర్యంగా ఉండేటటువంటి పిల్లలు ఎవరో చెప్పండి. ఎస్. తర్వాత సో వీళ్ళకి సీనియర్స్ కూడా ఇదే మాట వర్తిస్తుంది. రైట్. సో ఈ పిల్లలకి ఇప్పటి నుంచి ధైర్యాన్ని గురించి చెప్పేటటువంటి మాటలు చెప్పాలి. ఆ తర్వాత మంచి చెడుల గురించి ఆలోచించే కెపాసిటీ ఇప్పటి నుంచే ఉంటుంది. చూసారా? న్యాయం అన్నీ కూడా వీళ్ళు హృదయంలో దాచుకుంటారు. న్యాయాన్ని ఎప్పుడు అసలు అన్యాయం అంటే ఒప్పుకోరు, అసలు న్యాయం అంటే ఒప్పుకుంటారు. సో ఇలాంటి బిడ్డలు మీ చేతుల్లో దేవుడు పెట్టినప్పుడు న్యాయంగా మీరేం చెప్పాలి అంటే, బిడ్డలకి న్యాయాన్ని నిర్దేశిస్తూ పాఠాలని బోధించాలి. ఆ తర్వాత ఈ జూనియర్ పిల్లలకి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి?
ఏం చేస్తుంటారండి? నవ్వుతూ ఉంటారు. మాణిక్యం జాతి గారు మీకు ఐడియా ఉన్నారా? మా టీచర్ గారు ఫిజికల్ సైన్స్ చెప్పే టీచర్ గారు ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ పేరు మాణిక్యం జాతి గారు అని మాకు 8th క్లాస్లో టీచర్గా వచ్చారు. ఆ టీచర్ గారు ఏం చేసేవారంటే సైన్స్ పాఠం చెప్పేటప్పుడు అందరికీ అర్థం కావు. ఏంటది? ఫిజికల్ సైన్స్ కదా, న్యాచురల్ సైన్స్ అంటే అందరికి అర్థం అవుతుంది. ఫిజిక్స్. సో మంచి మాట చెప్పేవారు, చాలా కాలం కింద అన్నమాట. కాబట్టి ఆవిడ చెప్పేది లేదు నామా నిద్ర పోతున్నామని చెప్పింది. అట్ట చెప్పి ఏరా అట్లా నాకు కోపంగా ఉందా? అయ్యా నేను అంతేవరు నిద్రపోయేదాన్ని, చూడు ఇప్పుడు నేను టీచర్ అయ్యాను. ఆవిడ కూడా తక్కువ చదువుకున్నా అప్పుడు. ఆయన చనిపోతే ఏం చెప్పిందో తెలుసా? యేసయ్య నన్ను రక్షించాడు, నువ్వు కూడా రక్షణ పొందాలి అంటే పెద్దలని గౌరవించాలి. మోటి మాటలాగా ఉంటాయి. భర్త 20 గోల్డ్ మెడల్ సంపాదించాడు భర్త. ఇప్పుడు 2 కొడుకులు లండన్లో ఉంటారు. ఒక కూతురు బాపట్ల ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యింది. అంత గొప్ప వాళ్ళు తగ్గించుకొని సండే స్కూల్ చెప్తారండి. ఇప్పటికీ వాళ్ళ స్టూడెంట్ అని నన్ను తిట్టేది ఎత్తు బాగులోడా బర్రోడా అనేది. ఏమనేది? ఇదో అని తిట్టి, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి మళ్ళీ అనేది. నాకు భలే ఏడుపు వచ్చేది. అందరూ తిరుగుతుందా ఈ పంచమమ్మగానే ఒకరోజు అన్నా అంటే ఏడ్చిందండి. నాకు ఏడుపు వచ్చింది నిజంగా. కావా నా టీచర్ నన్ను బాగుపడటానికి ఇలా అంది, కానీ ఇలా నేను చెడిపోతానని నేను ఎప్పుడు అనలేదు. నన్ను క్షమించుకోవు అని. తర్వాత చనిపోతే శవం దగ్గర నేను క్షమాపణ అడిగింది. బతుకున్నప్పుడు క్షమాపణ అడగడానికి ధైర్యం చాలేదు. అందుకే నేను మరలా నేను చెప్తున్నాను, ఈ వయసులో ఉన్న పిల్లలకి నీతిగా న్యాయంగా నువ్వు కనుక సువార్తను ప్రకటించకపోతే ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి పిల్లలు జీవితాలు ఏమైపోతుందో మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించారా? నా బిడ్డలు పాడైపోతున్నారు, నా జీవితం ఎలాగో పాడైపోయింది, నా బిడ్డల జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇంకొక అవకాశం ఎవరు నాకు కల్పించలేదు. నేను ఎలాగే చెప్పాలి, నా బిడ్డలు నేను ఎలాగ బాగు చేసుకోవాలని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ వయసులో ఉన్న బిడ్డలు చెడిపోతే ఇక జీవితంలో వాళ్ళు బాగుపడరు. మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుతుంటే నా దుఃఖానికి ఇంకెవరు ఆపలేకపోయారు. నేను బిడ్డలాగా మిమ్మల్ని మీకు నేను చెప్తున్నాను, సండే స్కూల్ అంటే ఎంత పవిత్రమో మీకు అర్థం కాదు. నాకు అన్నీ వచ్చలే, నేను అన్నీ చెప్పగలనులే అని అనుకోవడం చాలా పొరపాటు. నాకేం రాదు ప్రభువా, నీ పాదాల దగ్గర కూర్చొని నేను అడుగుతున్నాను, నాకు నేర్పించు ప్రభువా, నేను ఎలాగ నేర్చుకోవాలో నాకు చెప్పయ్యా అంటే దేవుడు చెప్తాడు వాక్యం ద్వారా. అందుకే మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని బిడ్డలు, దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాలు, దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాన్ని ఎంత పవిత్రంగా పెంచాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, కానీ నాకు అర్థమయ్యే నాటికి ఆవిడ చనిపోయింది. మరలా నేను చెప్తున్నాను, ఒకవేళ మరలా నీకు అవకాశం ఉంటుందో లేదో నాకైతే తెలియదు, నాకు అవకాశం ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఈ వయసులో ఉన్న బిడ్డలకి సరి అయిన రీతిలో మీరు సువార్తను ప్రకటించకపోతే
వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. ఇప్పటి నుంచే సెక్స్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. తల్లిదండ్రులు విపరీతమైన చేష్టలు ఇంట్లోనే చేస్తూ ఉంటే వాటిని గమనిస్తూ ఉంటారు ఈ వయసులో ఉన్న బిడ్డలు. అర్థం కాదు మనకి. వారు చెడిపోవడానికి కారణం తల్లి తండ్రి. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వయసులో ఉన్న బిడ్డలు చెడిపోవడానికి కారణం కుటుంబం. కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటారు. అందుకే మరలా నేను చెప్తున్నాను, ఈ వయసులో ఉన్న బిడ్డలు రక్షించబడ్డారు అంటే చరిత్ర పుటలు తిరగ రాస్తారు. దేవుని బిడ్డలుగా అభిషేకం పొందుకుంటారు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి సండే స్కూల్ టీచర్స్, మీరు అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, మరలా నేను జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాను, నాకు ఏమీ ఇంతవరకు ఏమి తెలియదు. నేను తెలుసుకుంటూనే ఉన్నాను, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నేర్చుకుంటూ నేను ఇంకా చనిపోయే వరకు నేర్చుకున్నామండి. నాకంతా రాదు, నాకేం తెలియదు. మళ్ళా నేను చెప్తున్నాను, ఈ వయసులో ఉన్న బిడ్డలకి సరైన రీతిలో కన్నీరుతో మనం ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని ధ్యానం చేయకుండా, సిద్ధపాటు లేకుండా ఎన్నడూ పాఠ్యాంశానికి వెళ్ళదు. మళ్ళా నేను చెప్తున్నాను, ఈ వయసు చాలా ప్రాముఖ్యమైనది. ఈ వయసులో బిడ్డలు ఒకరి ఎడల ఒకరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. శరీర అవసరాలన్నీ కూడా ఎదిగే వయసులో ఉంటారు. కాబట్టి శారీరకంగా వీరు బలహీనులు అనే విషయాన్ని మర్చిపోవాలి. శారీరకంగా బలహీనులైనటువంటి వీరికి బలమైన పునాదిని సండే స్కూల్ టీచర్గా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వయసులో ఉన్న బిడ్డలు రక్షించబడాలి. ఒక గోల్ పెట్టుకోవాలి. ఎస్ లార్డ్, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, వీరు నలుగురు రక్షించబడే వరకు ఈ VBSలో నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను ప్రభు అని పట్టుగా ఉండాలి. మీకు ఒక గోల్ లేకుండా ఎన్నడూ సువార్తను ప్రకటించవద్దు. ఎక్కువగా మరలా నేను చెప్తున్నాను, బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అవకాశాలు లేవు. మీ ఇల్లే సండే స్కూల్ అవ్వాలి, మీరే టీచర్ అవ్వాలి, మీరే పాస్టర్ అవ్వాలి, మీరే మీ బిడ్డలకు పునాది వేసుకోవాలి. ఆదివారానికి మీ బిడ్డల స్నేహితులను కూడా సంఘానికి తీసుకొని రావాలి. ఇది VBS. అంతేగాని ఏదో పాస్టర్ గారు పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు, మేము 2 మాటలు చెప్పి అవతలకి వెళ్ళిపోతాం, ఇది VBS కాదు. మీకు ఛాలెంజ్ లేకోకుండా, మీకు ఏ విధమైనటువంటి పట్టు లేకోకుండా నేను చెప్పగలను అనుకోవటం పొరపాటు. ఈ వయసులో ఉన్న బిడ్డలకి ప్రేమతో చెప్పాలి, ఇష్టంగా చెప్పాలి, మనస్సుతో చెప్పాలి. అంతేకాకుండా నేను చెప్పగలననే ఉద్దేశంతో ఎన్నడూ ఈ బిడ్డలకి పాఠాన్ని చెప్పొద్దు. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, ఈ బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి, ఈ బిడ్డల కొరకు వాక్యాన్ని విత్తండి, ఈ బిడ్డల కొరకు ఉపవాసం ఉండండి. మీకు తెలుసో లేదో, నేను పరిచయం చేసేది రోడ్ల మీద ఉండేవాళ్ళ కోసం, విహానాదుల మధ్య బట్టలు సరిగా భోజనాలు వండుకోరు, ఒక రోజు వండుకున్న భోజనం 2 రోజులు తింటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నేను సువార్తను చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళరు కూడా. 17 గ్రామాలని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ 17 గ్రామాలను నెలంతా తిరుగుతాను. 9 కిలోమీటర్లు నడిచి వెళ్ళి సువార్త చెప్పొస్తాను. ఈరోజు నాకు భారం ఒకటే, ప్రభువా, నేను రక్షించబడ్డ నాటికి నా జీవితం అంతా పాడైపోయింది. నా ముందున్న తరానికి నేను రక్షణ మార్గాన్ని ఇవ్వలేను. మీరు నన్ను పంపించండి, నేను వెళ్తాను. ఇలా నేను ముందుకు పెట్టుకున్నాను. ఈ వయసులో ఉన్న బిడ్డల్ని మర్చిపోకుండా మీరు ప్రభు దగ్గరికి నడిపించండి. ఈ వయసులో ఉన్న పిల్లలు తండ్రి మాట, తల్లి మాట సరైన రీతిలో వినలేరు. టీచర్ మాట ఎక్కువగా వింటారు. సండే స్కూల్కి వచ్చే టీచర్ దగ్గరగా వీళ్ళు చక్కని మాటలు మాట్లాడుకుంటారు. అందుకే మనం స్నేహపూర్వకంగా వీళ్ళకి సువార్తను వీరికి సువార్తను ప్రకటించాలి. స్నేహపూర్వకంగా వీరికి సువార్తను ప్రకటించాలి. అమ్మా నాన్నల మాట విన్నారు అంటే వారి ఇంటిలో
పరలోకం ఉన్నది. అంటే ఉదయకాలపు ఆరాధన ఉంటుంది, సాయంకాలం కుటుంబ ప్రార్థన ఉంటుంది. ఈ రెండు ప్రార్థనలు ఆ బిడ్డల్ని సంరక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వయసులో ఉన్నటువంటి జూనియర్స్ వాక్యం విని పరలోక రాజ్యమైనటువంటి చర్చికి వస్తారు. నరకానికి ద్వారాలు తెరిచేటటువంటి ఇహలోకపు ఆటపాటలతో వాళ్ళ జీవితాన్ని స్వస్తి చెప్పుకుంటారు. అది మీ చేతిలోనే ఉంది. సీనియర్స్ని ఈ తర్వాత మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి మహాదేవుడా, మీకు వందనాలు. రాజా, అయోగ్యులైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రియ అన్నదమ్ములతోనూ అక్క చెల్లెలతోనూ మీ మాటలు పంచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. బిగినర్స్, ప్రైమరీ, జూనియర్స్ మీరందరూ కూడా ప్రభావ ఈ పరలోక రాజ్యంలో తిరగడానికి మేము సాధనాలుగా ఉండటకు మాకు సహాయం చేయడం. అందుకు కారకులైన తల్లిదండ్రులైనటువంటి మా ఈ సంఘాలను నడిపిస్తున్నటువంటి ఈ సేవకులు బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ మేము ముందు మీరు సహాయం చేయడం క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. టీ బిస్కెట్ తీసుకొని తర్వాత కంక్లూజన్. మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు. ఒక 15 minutes ఆల్రెడీ 4 అవుతుంది. మనం 5 దాకా వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా 5 క్లోజ్ చేస్తాను. దాని అనుమానం లేదు. ఎందుకంటే నేను ప్రైజ్ ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ క్లోజ్ చేస్తాను. కొంచెం అట్లా కొంచెం గాలి ఊపిరి పీల్చుకుంది దాకా కొంచెం కొంచెం అట్లా స్ట్రెచ్ వెళ్దాం. సో ఇచ్చేదాకా బిస్కెట్లు టీలు త్వరగా ఇచ్చేసాను.